మున్సిపాలిటీ 20వ వార్డు ప్రజలందరికీ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నా అన్నలు తమ్ముళ్లకు చెల్లెలకు అక్కలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను వంటరి కొండలరెడ్డి వాళ్ళ భార్యను. ఈ 20వ వార్డు సమస్యలన్నీ తీర్చడానికి వంటరి కొండలరెడ్డి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా ఉన్నాడు. మీరందరూ ఓటు వేసి ఆయనను గెలిపించాలని కోరుతున్నాను. మీకు ఏ సమస్యలున్నా ఒక్క ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో వచ్చి మీ కోరిక మీ అన్నీ తీరుస్తాడు, సమస్యలన్నీ తీరుస్తాడు. ఇదే నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 20వ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు కొండలరెడ్డికి మద్దతుగా ఇంటింటి కాంగ్రెస్ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడికి పోయినా ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఎందుకంటే మా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో అన్ని సంక్షేమ పథకాలు బడుగు బలైన వర్గాలకు అందుతున్నాయి. ఉచిత కరెంట్ ఏంది, రేషన్ కార్డులు ఏంది, సన్న బియ్యం, అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షలు, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇల్లు అంటే టౌన్లో లేదు, టౌన్లో కూడా ఒక నెల తర్వాత కూడా ఎక్కడ ప్లేస్ ఉంటే కూడా అక్కడ ఇందిరమ్మ ఇల్లు వేయడానికి కూడా మా మంత్రి మినిస్టర్ గారు పొంగిరెడ్డి గారు కూడా మొన్న చెప్పడం జరిగింది. ఏంటంటే మేము ఒకటే చెప్తున్నాం 20వ వార్డు గ్రామ ఓటర్లకు, ఇక్కడ అభివృద్ధి కావాలి. మీకు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. అది ఒక్కటే మనసులో పెట్టుకోవాలి. అంటే గత పాలకులు 2 సార్లు ఇచ్చారు, గోపాలరెడ్డి కానీ ఇంకో ఇద్దరికి ఇచ్చారు. 2 సార్లు కౌన్సిలర్ పోటీ చేసారు, గెలిచారు, వాళ్ళకి ఓటు వేసారు. కానీ ఓటు అనేది వృధా అయిపోయింది. ఏ ఒక్క పని కూడా చూస్తే కనిపిస్తాయి. ఎక్కడ కూడా మోర్లు కానీ సీసీలు కానీ ఎక్కడ కూడా స్టాండర్డ్లో అక్కడ వర్క్ చేయలేము. వాళ్ళు ఓన్లీ ప్రెస్ల మందం షోపుడ మందం వర్క్ చేయలేదు. ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి యువకుడు మంచి విద్యావేత్త ప్రజలతో మమేకమైన ఉన్న ఒక కార్యకర్త ఉన్న ఒక కొండలరెడ్డి గెలిపిస్తే రేపు గజ్వేల్ మున్సిపల్లో కూడా ఈ 20వ వార్డు అభివృద్ధి పదంలో నడిపిస్తారని మా నమ్మకం ఉంది. ఈరోజు ప్రతి ఒక్క ప్రజలకు మరీ తెలియజేస్తున్నాం ఏంటంటే ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి ఓటు వేయాలి. ఇలా ఇంకో ఇండిపెండెంట్గా వచ్చిండు. ఎందుకంటే నువ్వు టీఆర్ఎస్ పార్టీని టికెట్ వేయలేదు, నువ్వు మంచిగా అయితే టికెట్ ఇద్దురుగా నీకు టికెట్ వేయకుండా నేను గజ్వేల్ అభివృద్ధి చేస్తా, 20వ వార్డు అభివృద్ధి చేస్తా. ఏం అభివృద్ధి చేసినావు? నీకోసం ఛాన్స్ ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, ఏమి కూడా వేయలేదు. నీకేంది ఇప్పుడు వాళ్ళకేంది బిజినెస్ కావాలి, వాళ్ళకేంది ఇద్దరు కూడా అంతే, వాళ్ళు ఎడ్యుకేషన్లో వాళ్ళు బిజినెస్ కావాలి తప్ప ఏం కూడా ప్రజల గురించి పట్టించుకోలేదు. ఈరోజు మా రేవంత్ అన్న గవర్నమెంట్లో చూస్తుంటే 10 సంవత్సరాలు లేని రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇవాళ రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం ఇచ్చినాం, అలాగే ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఉచిత బస్ సౌకర్యం ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, డాక్రాల లోన్లు ఇచ్చినాం. 10 సంవత్సరాలు లోన్లు ఇవ్వాలి. ప్రతి ఒక్క మహిళ కూడా లోన్లు ఇచ్చుకుంటా అభివృద్ధి పదంలో నడుస్తుంది. కాబట్టి ఈరోజు ప్రజలకు మరీ చెప్తున్నాం, 20వ ఓటర్లకు ఏదైనా అవకాశం ఉన్నది. మీకు ఓటు వేస్తే ఓటుకు విలువ ఉండాలి. ఇద్దరికి వేస్తే అధికారం టీఆర్ఎస్ వాళ్ళకి వేస్తే చెత్త పుట్టే, ఇండిపెండెంట్గా చెత్తలు పడ్డటే. ఈరోజు ప్రజాపాలన భాగంగా 20వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఓటేస్తే అభివృద్ధి పదంలో నడిపిస్తే. ఎందుకంటే మా గవర్నమెంట్ ఉన్నది, మా రేవంత్ పరిపాలన ఉన్నది. ఈరోజు మీరు ఆ గతంలో చూసిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చాలా తేడా ఉన్నది. మీరు అందరూ ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఈరోజు 20వ వార్డు ప్రజలకు తెలియపరిచే ఏంటంటే